ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమందు మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము గల దేవ, కృపగల తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయమందు ప్రభువా, ఈ రీతిగా మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ప్రార్థించుటకు, ఈ ఆదివారం ఆరాధనలో మేమందరము కలిసి మిమ్మల్ని స్తుతించుటకు, ప్రార్థించుటకు తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశముకై, మీరు ఇచ్చిన కృపకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, కూడిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు. ఇంకా రావాల్సిన బిడ్డలు మీరు త్వరగా నడిపించండి. ఇదిగో ప్రభువా, ఆన్లైన్లో తండ్రి, ఇంకా ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా నాయన మీ యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విని ప్రభువా, మిమ్మల్ని స్తుతించి మీకు ఇష్టమైన పాత్రలుగా మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉంటకు సహాయం చేయమని, మీ ఉద్దేశములను ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకునే కృపద ఇచ్చేయమని మరొకసారి మమ్మల్ని మీ ఉన్నతమైన హస్తములకు సమర్పించుకుంటూ ఇప్పుడు జరుగుతున్న ఆరాధన అంతటిని మీ హస్తములకు సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మనందరం కలిసి దేవాది దేవుని స్తుతిద్దాం ప్రియులారా. ఆరాధనా 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 నా యేసు ప్రభునకే, ప్రియా యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియా యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 నా యేసు ప్రభునకే, ప్రియా యేసు ప్రభునకే, యేసు ప్రభునకే, ప్రియా యేసు ప్రభునకే. ఎంతో ప్రేమించి నాకై ఎత్తించి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించినాకై నన్ను విమోచించితివే. ఓ ఎంతో ప్రేమించి నాకై ఎత్తించి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం నాకై చిందించి ప్రాణము నర్పించితివే, విమోచించితివే. విలువైన రక్తం
చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా 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 నా యేసు ప్రభునకే, ప్రియా యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియా యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఓ స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 నా యేసు ప్రభునకే, ప్రియా యేసు ప్రభునకే, యేసు ప్రభునకే, ప్రియా యేసు ప్రభునకే. ఆరాధనా 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 నా యేసు ప్రభునకే, ప్రియా యేసు ప్రభునకే, యేసు ప్రభునకే, ప్రియా యేసు ప్రభునకే. ఆరాధనా 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 నా యేసు ప్రభునకే, ప్రియా యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియా యేసు ప్రభునకే. ఆరాధనా ఆరాధనా ఆరాధనా
ప్రియ ప్రభు యేసునకే ఆరాధనా 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 నా యేసు ప్రభునకే ప్రియా యేసు ప్రభునకే యేసు ప్రభునకే ప్రియా యేసు ప్రభునకే ఆరాధనా 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 నా యేసు ప్రభునకే ప్రియా యేసు ప్రభునకే అందరం రెండు చేతులు పైకెత్తి యేసు ప్రభునకే ప్రియా యేసు ప్రభునకే ఎంతో ప్రేమించి నాకై ఏతించి ప్రాణము నర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే ఓ ఎంతో ప్రేమించి నాకై ఏతించి ప్రాణము నర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే నన్ను విమోచించిన యేసయ్యా 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 నన్ను విమోచించిన యేసయ్యా నాకై ప్రాణము పెట్టిన యేసయ్యా రక్తము కాచిన యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నాకై ఈ లోకమునకు వచ్చి నన్ను ఎంతో ప్రేమించి నీ ప్రాణము నర్పించితివి యేసయ్యా 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 ఓ యేసయ్యా 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 నీకు స్తోత్రం ప్రభువా, నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మా రక్షకుడా, మా ప్రభువా, మా కాపరి నీకు స్తోత్రములయ్యా. ఇంతవరకు మీ సన్నిధిని మాతో ఉంచిన దేవా నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీకే మహిమ చెల్లిస్తూ స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తూ యేసు నామమున ఆరాధించి ప్రార్థించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి కొన్ని మాటల్ని మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. దేవుని యొక్క నామమునకే మహిమ కలుగును గాక. మీరందరూ కూడా ఈ మాటను శ్రద్ధగా వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కీప్ గాడ్ ఇన్ యువర్ ఇయర్. దీని ఏమంటారు? చెవి. దేవుణ్ణి మీ చెవిలో పెట్టుకోండి. then you may know the plan of God. అర్థమవుతుందా? Keep God in your ear, then you know the plan of God. దేవుణ్ణి నీవు నీ చేతిలో పెట్టుకుంటే
నీ చెవిలో పెట్టుకుంటే దేవుని యొక్క ఉద్దేశము, చిత్తము నీకు అర్థమవుతుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే దేవుణ్ణి నీ చెవిలో పెట్టుకోవడం అంటే అర్థం ఏంటి చెప్పండి, నన్ను చెప్పాలి. దేవుణ్ణి నీ చెవిలో పెట్టుకోవడం అంటే అర్థం ఏంటి అమ్మా? ఆయన మాటలు వినడం. ఇంకా వెరీ గుడ్. ఇంకా చెప్పాలి, దేవుని మాటల్ని ఎప్పుడు వినాలి, చదవాలి. ఇంకా చెప్పండి అన్న. దేవుని సేవకులతో, దేవుని బిడ్డలతో సహవాసం. అప్పుడు మనం ఏం వింటా ఉంటాం చెప్పండి, దేవుని యొక్క వాయిస్ వింటాం. నువ్వు చదువుతున్నప్పుడు దేవుని యొక్క వాయిస్ వింటాం. నువ్వు వింటున్నప్పుడు దేవుని నీ హృదయంలో, నీ చెవులో పెట్టుకున్నట్టు, అంటే నువ్వు వింటూ ఉన్నప్పుడు, దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు, దేవుని సేవకులతో, మెంటర్స్తో, పెద్దవారితో, అంటే దేవుని బిడ్డలతో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు దేవుణ్ణి నీ చెవులో పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఇంతకుముందు ఆల్రెడీ నేను కొన్ని నెలల క్రితం, ఇంచుమించు ఒక 2 నెలల క్రితం మీకు చెప్పాను. ఎంతమందికి గుర్తుంది? దేవుణ్ణి మీ చెవిలో పెట్టుకోండి అనే మాట ఒకసారి చెప్పాను. ఎంతమంది గుర్తులేదా? దేవుణ్ణి మీ చెవిలో పెట్టుకోండి, అప్పుడు దేవుని ఉద్దేశాలు నీకు అర్థమవుతాయి. చెవిని ఏమంటారు? హిందీ మే క్యా బోల్తే? कान कान। परमेश्वर को आप क्या करना, आपका कान में हिंदी रखना। किसी को रखना, परमेश्वर को आपको कान में रखना। परमेश्वर को कैसा रखते हैं आपको कान में? इसका मतलब क्या है बोले तो, वो परमेश्वर का वचन सुनना। परमेश्वर का वचन हम किधर सुनता है बोले तो, वो परमेश्वर का दास का पास आए तो आप सुनते। परमेश्वर का वचन पढ़े तो आप सुनते। परमेश्वर का वॉइस क्या बोलते? परमेश्वर का बात, शब्द ना ఏంటి? ఆయన స్వరం మనం వింటాం. परमेश्वर का इच्छा, परमेश्वर का ఉద్దేశం ఏమంటుందండి? ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం, ఆయన ప్లాన్, ఆయన పర్పస్ నీకు అర్థమవుతుంది. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. ఫస్ట్ థింగ్, మీకు మీరుగా దేవుణ్ణి విశ్వసించాలి. రాసుకోండి. ఫస్ట్ థింగ్, దేవుణ్ణి మనముగా విశ్వసించాలి. అప్పుడు ఫలితాలు చూస్తాం మనం. ఓకే, ఇప్పుడు నీ లోపల ఒక బాధ ఉంది, ఒక ఇబ్బంది ఉంది, ఒక సమస్య ఉంది, నీకు ఒక పని జరగాల్సి ఉంటే నీకు నీవుగా విశ్వాసం ఉంచాలి. నీ కొరకు మీ మమ్మీ, మీ డాడీ, మీ అన్న, మీ తమ్ముడు వాళ్ళు విశ్వాసం ఉంచి చేసేది తర్వాత విషయం. కానీ ఫస్ట్ నీకు నువ్వుగా విశ్వాసం ఉంచాలి. లేదా కనీసం దేవుని మీద విశ్వాసం ఉంచిన వారితోనైనా నువ్వు కలిసి ఉండాలి, కలిసి తిరగాలి. అర్థమైందా? సెకండ్ పాయింట్ రాసుకున్నారా? మొదటి పాయింట్ ఏంటి? దేవుని యందు నీకు నీవే విశ్వాసం కలిగి ఉండాలి.
అంటే వారికి వారుగా దేవుని మీద విశ్వాసం ఉంచాలి, లేదా కనీసం దేవుని మీద విశ్వాసం ఉంచిన వారితోనైనా కలిసి తిరగాలి. అర్థమైందా? ఇంకా ఆ విధంగా లేకుంటే ఇక వారు దేవుని వాయిస్ ఎక్కడ వింటారు? అర్థమవుతుందా? అప్పుడైనా మీ చెవిలో దేవుడు లేదా దేవుని మాటలు ఉంటాయి. ఏ चर्च में, ఏ कलीसिया में, ए पासवान के साथ, परमेश्वर का दास का साथ आए तो आप परमेश्वर का वचन सुनता है, परमेश्वर आपका कान में रहता है. उसी समय में आपको मालूम होता कि परमेश्वर का उद्देश्य क्या है. ओके, परमेश्वर का उद्देश्य क्या है आपको मालूम होता. आप चर्च को आए तो वो परमेश्वर का दास का साथ आप बैठ के सुने तो उसके साथ मिलकर ప్రయాణం చేస్తే అంటే ఏమంటారు, కలిసి నడిస్తే, उसके साथ चले तो, उसके साथ काम करे तो, आगे चले तो, उसी समय में वो दास से वो परमेश्वर का बेटी और बेटा उसके साथ हम ఏమంటాం స్నేహం చేస్తే, दोस्ती करे तो, ఇంకేమంటారు మంచి లాంగ్వేజ్లో, उसके साथ मिलकर हम जाए तो वो परमेश्वर का वचन सुनता है. हाँ, हालेलुया, हालेलुया. అంటే మనం అర్థం చేసుకోవాలి, దేవునితో మనం నడవాలి, దేవునితో మనం నడవాలి, దేవుని మన చెవుల్లో ఉంచుకోవాలి, దేవుని మాటలు మనం వినాలంటే దేవుని సేవకులతో నీకు నువ్వుగా విశ్వాసం ఉంచి దేవుణ్ణి ప్రార్థిస్తే ఓకే. కనీసం దేవుని సేవకులతో, దేవుని దాసులతో, దేవుని బిడ్డలతో గడుపుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలు నీ చెవులో ఉంటాయి. అప్పుడు నీ జీవితంలో నువ్వు కార్యాలు చూడగలుగుతావు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. నేను హిందీ బాగా చదవగలననే కాన్ఫిడెన్స్ ఎవరికైనా ఉందా? ఐ కెన్ రీడ్ హిందీ అనే కాన్ఫిడెన్స్ ఎవరికి ఉంది? చేయతాలు ధైర్యంగా. ఐ కెన్ రీడ్ హిందీ. ఏప్రిల్ ఎంత చెప్పాను నేను? 4:2 చదువునా? ఏంటంట? వారికి విన్నారు, వారికి ప్రకటింపబడినట్టు మనకును సువార్త ప్రకటింపబడెను. కానీ ఏంటంట? వారు వినిన వారితో విశ్వాసము గలవారై ఏందంట? వారు వినిన వారితో విశ్వాసము గలవారై ఏం చేయలేదు గనుక, కలిసి ఉండలేదు గనుక, విన్న వాక్యము వారికి ఏమైపోయింది? విన్న వాక్యము వారికి ఏమైపోయిందంటే హెబ్రీ 4 నానా చదవాలి. యాకూబ్కి ముందుంటే చూడనా 4 ఎన్నో వచ్చినా చదివింది చదువున్నాను. 4:2 కెన్ యూ అసలు ఈ వాక్యాన్ని మీరు అందరూ అర్థం చేసుకోండి. బాగా దొరికిందా దీంట్లో?
హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. చదువు నాన్న. जब उसकी हाँ विश्राम हाँ कल में प्रवेश की प्रतिज्ञा अब तक बनी हुई है, हाँ तो हमें सावधान रहना चाहिए हाँ कि उनमें से कोई अनुपयुक्त सिद्ध ना हो. వెరీ గుడ్. చదువుతా అంటే వస్తుంది ఏదైనా. మనకేదో చదువు వచ్చినంత మాత్రాన బైబిల్ చదవలేం, గుర్తుపెట్టుకోండి. क्योंकि हमें भी उन्हीं के समान सुसमाचार का उपदेश दिया गया है. सुसमाचार उपदेश दिया गया है. किंतु जो सुसमाचार उन्होंने सुना वह समझ हो रहा है ना. वह उनके लिए वह उनके लिए व्यर्थता, क्योंकि उन्होंने जब उसे सुना तो इसे विश्वास के साथ धारण नहीं किया. అర్థమైందా? ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అంటే, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారితో కలిసి నడవలేదు కాబట్టి వీరు విన్న మాటలు ఏమైపోయినాయి? వీళ్ళకి చెప్పండి, ఏమైనా చెప్పండి. నిష్ప్రయోజనం అయిపోయింది. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? తెలుగులో బాగా చదవండి. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్నవారికి ఏంటి విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనది. యేసయ్య వాక్యము మనకు ప్రకటించబడ్డప్పుడు నీకు ప్రకటించబడ్డట్టే వారికి ప్రకటించబడ్డది, వారికి ప్రకటించబడ్డట్టే నీకు ప్రకటించబడ్డది. ఓకే, కానీ ఈ విన్న వాక్యము వారికి ఎందుకు వ్యర్థమైంది? ఎందుకు వ్యర్థమైందినా? ఎందుకు వ్యర్థమైంది విన్న వాక్యము? వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక. విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక అంటే ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇద్దరు వెళ్తారు చర్చికి, ఉదాహరణ చెప్తారు. మీరు ఇద్దరు ఈరోజు చర్చికి వచ్చారు బండి మీద. ఒకడికి విన్న వాక్యం అర్థమైంది, వీడు విన్నాడు, వీనికి అర్థమైంది, వీనికి అర్థం కాదు. ఓకే, ఈ అర్థమైన వాడు చేస్తూ ఉంటే వీడు కూడా వీనితో కలిసి ఉన్నాడు అనుకోండి. మా అర్థమవుతుందా? వీనికి అర్థం కాలే, విన్నాడు కానీ అర్థం కాలే. వీరితో కలిసి ఉన్నందుకు అర్థం కాకుండా వీడు చేసినట్టు వీడు చేసి మొత్తానికి ఆ ఫలితాన్ని పొందుకుంటాడు. అవునా కాదా? అర్థమైందా మహేష్? ఉదాహరణ చెప్తాను. మహేష్ కుమార్ ఈరోజు కలిసి చర్చకు వచ్చారా? ఒకటే బైక్ మీద వచ్చారా? రైట్. మరి ఒకే బైక్ మీద వస్తే ఒకరికి వాక్యం అర్థమైంది అనుకుందాం, ఒకరికి వాక్యం అర్థం కాదు. అయితే ఇంటికి వెళ్ళారు, ఇద్దరు విన్నారు. ఇక్కడ విని ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు విన్న వాక్యం ఇది చెప్పింది కదా చెప్పి ఇది చేస్తా ఉన్నాడు ఈ అబ్బాయి. ఈయనకు అర్థం కాదు, ఆయన చేయట్లేదు. అయితే ఇద్దరిని చూసినప్పుడు అరే ఈయన చేస్తున్నాడు కాబట్టి నేను కూడా చేయాలని చెప్పి ఈయన కూడా చేస్తున్నాడు. అప్పుడు ఇద్దరు విన్న వాక్యము ఒకడికి అర్థమైంది, ఒకడికి అర్థం కాలేదు. అయినా కూడా ఇతను చేసినట్టు ఇతను చేస్తున్నాడు కాబట్టి, ఇతనితో కలిసి ఉన్నాడు కాబట్టి మొత్తం చివరికి దేవుని ఉద్దేశం వారి జీవితంలో నెరవేర్చబడి ఆ బహుమానం పొందుకుంటారు. అర్థమైందా? ఇప్పుడు ఇద్దరు విన్నారు, ఒకడికి అర్థమైంది, ఒకడికి అర్థం కాలేదు. అయితే ఇతను చేస్తున్నాడు అర్థమైందాన్ని,
ఇతనితో కలిసి ఉంటే ఇతను కూడా చేస్తాడు. ఇతను కలిసి లేడు కాబట్టి ఇతను ఒక్కరికే ప్రయోజనం. ఇతను వ్యర్థమైంది విన్నాడు కానీ చేయలే, కలిసి లేడు కాబట్టి. అర్థమైందా? సో మీ జీవితంలో కూడా మీ అందరిని మొన్న జమ చేసి మీకు ఏం చెప్పామంటే VBS చేయాలి, చిన్నపిల్లల పరిచర్య చేయాలి. చిన్నపిల్లలు 3 ఏళ్ల వయసులోపే వాళ్ళు 3 ఏళ్ల వయసులోనే 50% నాలెడ్జ్ నేర్చుకుంటారు. వాళ్ళు 7 ఏళ్ళు వచ్చేసరికి 75% నేర్చుకుంటారు. ఇంకా పెరిగి పెద్ద అవుతున్నప్పుడు ఇంకా 25% నేర్చుకుంటారని మనం చెప్పాం. మరి ఈ సత్యం మీకు అర్థమైందిలే అని చెప్పి మీ డ్యూటీకి మీరు పోతా ఉన్నారు, అది మీకు వ్యర్థమైపోతుంది. అదే చిన్నపిల్లల పరిచయం చేసేవంత నువ్వు కూడా తిరిగినావు అనుకో, ఏమవుతుంది? అది ప్రయోజనం అవుతుంది, దానివల్ల వచ్చే ఫలితం ఉంటుంది. నిన్న ప్రవళిక మాతో వచ్చేసింది, దేవుని సేవకు వచ్చింది. ఆమెకు పని ఉంది నిజానికి. ఆమె మరి ఎన్ని తిట్లు తిన్నదో ఎంత ప్రాబ్లం పడో నాకు తెలియదు. ఓకే, బట్ అంటే వాళ్ళ సార్కి ఏం చెప్తుందో వాస్తవానికి ఆమె లాగిన్ అయ్యి వచ్చేసింది. చెప్తున్నా, తర్వాత వెళ్ళి ఆమె వర్క్ కంప్లీట్ చేసుకుంది అనుకోండి. చెప్తున్నా అంటే ఆ చిల్డ్రన్ మినిస్ట్రీ గురించి విన్నది, నేర్చుకున్నది, చిల్డ్రన్ పక్షుల ద్వారా రక్షింపబడ్డది, అన్నీ చేసింది. కానీ ఆమె చిల్డ్రన్ మినిస్ట్రీ చేసే వాళ్ళతో వెళ్ళలేదనుకో, ఆమెకు అది వ్యర్థమైపోతుంది, విన్నదంతా వ్యర్థమే. కానీ ఆమె రావడం ద్వారా నిన్న పిల్లలకి చక్కగా అక్కడ ఒక మాదిరి చూపించగలిగింది. ఏం లేదు, అక్కడ నేను చెప్పినప్పుడు లోబడి టక అది ఇది అందించింది, అది చాలు. బ్యాగ్ ఇవ్వమంటే బ్యాగ్ ఇచ్చింది, తాళం చేపెట్టుకుంది, ఫోటో దింపమంటే ఫోటో దింపింది, కూర్చోమంటే కూర్చుంది, వెనుకలు జరిగింటే వెనుకలు జరిగింది, పిలుచుకురాపో అంటే పిలుచుకొచ్చింది, మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు ఇచ్చింది, చాలు. అర్థమైందా? అమ్మ అది తీసుకురా అంటే అన్న అది ఎందుకన్నా ఇప్పుడు తీసుకొచ్చాడు, లాస్ట్కి ఒకేసారి 2 ఇస్తుంది అన్న అనలే. అలా అంటే చాలా కోల్పోతారు. ఓకే, చెప్పింది చేయడమే మనం. దేవుడు అద్భుతంగా కొంతమంది టీచర్స్ మధ్యలో, అద్భుతంగా కొంతమంది పిల్లల మధ్యలో దేవుడు వాడుతున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక్కొక్కరిని చూసి ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది నన్ను చూసుకుంటూ యాక్షన్ సాంగ్ చేస్తున్నారు, కొంతమంది యాన్గోస్పల్ చూస్తూ యాక్షన్ చేస్తున్నారు, కొంతమంది ప్రవళికను చూస్తూ యాక్షన్ చేస్తున్నారు. 30 మంది టీచర్స్ ఉన్నారు అక్కడ. ఒకరైనా ఆ వ్యక్తిని బట్టి నేర్చుకుంటే ఆ వ్యక్తి ఇంకొక 100 మందికి నేర్పిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. అర్థమైతే నీకు ప్రయోజనకరంగా మారిందా లేదా? ఒకరైనా నిన్ను బట్టి, నీ మాదిరిని బట్టి వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఇంకొక 100 మందికి నేర్పిస్తే ఆ 100 మంది ఇంకొక 1000 మందికి నేర్పిస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి నీ జీవితంలో ప్రయోజనకరంగా ఉండాలంటే నీవు విన్నది పనిచేయాలంటే విశ్వాసంతో ఉండి వారితో కలిసి తిరగాలి. అప్పుడు నీ జీవితంలో అది ఏమవుతుందంటే పని చేస్తుంది. లేకుంటే వ్యర్థమైపోయే అవకాశము, ప్రమాదము ఉంది. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇర్మియా 3వ అధ్యాయం 15వ వచనంలో ఏమనుంది నాన్న? చదువునా? నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్ము నేలుదురు. ఒక కాపరిని నీ జీవితంలో దేవుడు అనుమతించి పెడతాడు. నిన్ను అతని దగ్గర ఉండడానికి అనుమతించి దేవుడు పెడతాడు. అప్పుడు వారు ఏం చేస్తారంట? వివేకముతోను జ్ఞానముతోను నిన్ను ఏం చేస్తారు? ఏలుదురు అంటే నడిపించెదరు, గైడ్ చేసేదారు, మెంటరింగ్ చేసేదారు, సజెషన్ ఇచ్చేదారు, నీకు మార్గదర్శకులుగా ఉండేదారు, నిన్ను ప్రోత్సహించేదారు, నిన్ను ఖండించేదారు,
నిన్ను గద్దించెదరు, నీ తప్పు దిద్దెదరు. అర్థమవుతుందా? నీకు ప్రేమ చూపించేదరు, నిన్ను కొన్నిసార్లు శిక్షించేదరు. అమ్మో, ఈ మాట కొంచెం హార్డ్గా ఉందా? శిక్షించేదరు అంటే కొన్నిసార్లు నీకు పనిష్మెంట్ ఇచ్చేదరు. కొంచెం కొంచెం కష్టంగా ఉందా? ఉంటుందా? ఇదంతా దేవుడు ఏర్పరిచినటువంటి కాపరి కింద నువ్వు ఉంటే నీకు కొన్నిసార్లు పనిష్మెంట్స్ ఉంటాయి, శిక్షణ ఉంటుంది, శిక్ష ఉంటుంది, దెబ్బలు ఉంటాయి, ప్రోత్సాహం ఉంటుంది, బలము ఉంటుంది, ఖండించడం ఉంటుంది, ప్రేమించడం ఉంటుంది, బలపరచడం ఉంటుంది, ధైర్యం చెప్పడం ఉంటుంది, చేయి పట్టి నడిపించడం ఉంటుంది, నీకు ఒక మాదిరి చూపించడం ఉంటుంది. అన్నీ ఉంటాయి ప్రియులారా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం, దేవుడు మన కొరకు దేవుడే కాపర్ని పెడతాడు. ఈ లోకంలో మన కొరకు దేవుడే మెంటర్ని పెడతాడు, కాపర్ని పెడతాడు, తండ్రి లాంటి వారిని పెడతాడు. వారి మాట మనం వింటే మర్యాదగా దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకొని మనం ఇంకా అద్భుతంగా అబ్రహాము ఆశీర్వాదాలన్నీ పొందుకోవడానికి అవకాశం. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక గుంపుగా కూడుకొని ధ్యానం చేస్తూ ఉన్నారు దేవుడు చెప్పిన మాటలు. కాలేబు, యెహోషువ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? అందరూ కలిసే ప్రయాణం చేస్తున్నారు. 40,000 మంది కలిసే ప్రయాణం చేస్తున్నారు. కలిసి ప్రయాణం చేస్తే ఒక చెట్టు కింద ఆగి మనం ప్రేర్ చేసుకున్నాం, దేవుడు నిశ్చయముగా మనకు కానాను అప్పగిస్తానన్నాడు, మనము వెళ్ళి స్వతంత్రించుకుందాము, చెప్పండి రా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. చెప్పండి, నిశ్చయముగా మనము కానానును స్వాధీనపరుచుకుంటాం. కాలేబు, యెహోషువ ఇలా ధ్యానం చేస్తుంటే మరి ఆ 10 మంది కూడా ధ్యానం చేయొచ్చు కదా. వాళ్ళతో లేదు, వీళ్ళు ఎప్పుడు ప్రార్థన అంటారు, అంటే మినిస్ట్రీ అంటాడు, అటు పోదాం ఇటు పోదాం అంటాడు. బాబు ఫోన్ చేస్తే దొరికిపోతావురా బాబు, మళ్ళీ ఎందుకురా బాబు అని చెప్పి వీళ్ళు ఇక్కడ తిరుగుడు పెట్టారు, కలిసి లేరు. 12 గుంపులు చేసి ఒక్కొక్క గుంపు నడవండిరా, మొదటి గుంపు నడవండి, రెండో గుంపు నడవండి, థర్డ్ గుంపు దాటండి, ఇప్పుడు ఎవరు దాటండి, ఫస్ట్ గుంపు దాటారా, మీ గుంపు అంతా దాటిందా? దాటిందా. సెకండ్ గుంపు దాటండి, థర్డ్ గుంపు దాటిందా? అందరు దాటిరా. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు మీ గుంపులో నుంచి ఒక్కొక్క లీడర్ని ఎంచుకోండి. ఎంచుకున్నామయ్యా, రండి 10 మంది వచ్చి, మీ గుంపుల నుంచి, మీ ఇద్దరు గుంపుల నుంచి కూడా ఇద్దరు రండి వచ్చేసి 12 గుంపుల నుంచి 12 మంది లీడర్లను పంపించి పోయి చూసి రమ్మన్నారు. అర్థమైందా? ఉదాహరణకు మీకు అర్థం కావడానికి ఇలా చెప్తున్నా. పోయారు 12 మందిలో ఇద్దరేమో ఆ దేశాన్ని చూసినప్పుడు అబ్బా ఎంత బాగుంది దేశం, ఎంత చక్కగా, నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఎంత చక్కగా పాలు తేనెలు ప్రవహించినట్టుగా ఉంది ఈ దేశం. ఎంత చక్కని కొండలు, ఆ కొండల నుండి పారుతున్నటువంటి నీళ్లు. అర్థమవుతుందా? బైబిల్లో కొండ నూనె అని ఉంది దగ్గర. ఏం నూనె? ఏం నూనె? కొండ నూనె. కొండ నూనె ఏంటండి? ఈ ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి కొండలు, ఆ దేశం చుట్టూ కొండలు ఉంటాయి కదా, ఈ ఎండాకాలం వచ్చేసరికి మంచు కొండలు ఉంటాయి కదా, మంచు పడి ఉన్నటువంటి ఆ మంచు ఏమైందంటే అక్కడ మంచు కట్టి ఉండి ఎండ రాగానే ఏమైందంటే ఎండకు మంచు కరుగుతుంది. కరిగి ఆ కొండ, ఆ మంచు కరిగి, ఇది యేసన్న గారు వివరించారు, నేను ఒక రోజు విన్నాను, ఉపా కాంప్లెక్స్ మీటింగ్. ఆ నీళ్లు వచ్చేసి ఈ కొండల్లో ఒలీవ చెట్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు వచ్చి ఒలీవ ఆకుల మీద, ఒలీవ చెట్ల మీద, ఒలీవ కాయల మీద నీళ్లు పడుతూ ఉన్నప్పుడు ఆ బరువుకి, ఆ ఫోర్స్కి ఆ కాయలు, ఆకులు వాటి పగులుతూ ఉంటాయి కదా, రాయితో కొట్టినప్పుడు పగిలినట్టుగా ఆ నీటి బిందువులతో పగిలినప్పుడు ఆ
ఒలీవ ఆకుల్లో నుండి, ఆ ఒలీవ చెట్టులో నుండి ఒక రసం కారుతూ ఉంటుంది కదా, అర్థమవుతుందా? అందులో నుండి నీరు, అందులో నుండి ఒలీవ నూనె బయటకు వచ్చేస్తుంది. అంటే ఒక్కొక్క చుక్క నీటిలో కలిసి బయటకు వస్తుంది. కానీ నీరు నూనె కలిసి ఉంటాయా? వేరైపోతాయి. ఇలా వేరైపోయి ఈ నూనె ఒక కాలువలో నుండి పారుకుంటూ వస్తాడట కిందికి, ఈ నీళ్లు ఒక కాలువ నుండి పారుకుంటూ వస్తాడట. అంటే మనకు నూనె కావాలంటే కాలువల్లో పారుకుంటూ వస్తుంది నూనె ఇజ్రాయెల్ దేశంలో. అర్థమవుతుందా? హలో, అర్థమవుతుందా? నూనె ఎక్కడ దొరుకుతుంది? కొండల్లో నుండి. అసలు పెద్ద పెద్ద కొండల్లో నుండి ఒక కాలువలు ఉంటాయంట వీటికి, నూనె కాలువలు. హలో, అర్థమైందా? కాలేదు. ఏం కాలువ? ఎక్కడన్నా విచిత్రం చూసారా? అది అక్కడ ఉంది. హల్లెలూయా, అర్థమైందా? పర్లేదు. ఎక్కడుంది విచిత్రం? ఎక్కడుంది? అక్కడుంది. దేవుడు మనకిస్తానన్నటువంటి కానాను దేశంలో ఉన్నది. తర్వాత చూడండి అన్న, మీరే ఇనిషియేట్ తీసుకోండి. ఎవరు పోయి చూడండి, ఆమెకేం తెలుసు? కూర్చోండి, సిట్. ఓకే, చూడండి నాన్న, ఏదైనా చూసినప్పుడు ఏం డిస్టర్బ్ అవ్వడం, సైలెంట్గా మనమే లేచి వచ్చి మనం అది చేసేయాలి. ఏం డిస్టర్బ్ అవ్వదు. ఓకే, వెరీ గుడ్. అయితే నూనె సేమ్ టైం పాలు కూడానంట. కుండలో నుండి పాలు రావడం. పాలు ఎలా వస్తాయంటారు? ఆ కొండలో ఎక్కి గడ్డి మొలుస్తుంది కదా కొండల్లో, ఈ ఆవులు, మేకలు, గొర్రెలు అవన్నీ అక్కడ పోతాయి కదా, పెద్ద పెద్ద ఆవులు పోయి చక్కగా గడ్డి మేసి బాగా పాలు తేనెలు ప్రవహించే దేశం కదా. ఏమైందంటే ఆ పాలు బాగా పొదుగొచ్చేసి ఆ ఆవులకు, ఒక్కొక్క ఆవు 20 లీటర్లు 30 లీటర్లు ఇస్తుంది పాలు. చాలా బలంగా ఉంటాయి అక్కడ ఉన్నటువంటి ఆవులు. ఆ పొదుగు ఎక్కువ అయిపోయి పాలు బాగా మంచి పచ్చగడ్డి కొండల్లో తిని అదేం చేస్తుందంట, పోయి ఆ బండకి ఇలా ఒత్తుకుంటుందంట. ఇలా ఒత్తుకున్నప్పుడు సరే ఆ పాలు ఆ కొండల్లోంచి, బండల్లోంచి కారుకుంటూ వచ్చు. ఫస్ట్ ఫ్లో మట్టి మురికి ఉండొచ్చు. అలా పారి ఏమవుతుంది, ఇంకా మంచి పాలే వస్తూ ఉంటాయి ఇంకా అక్కడి నుంచి. అట్లా ఒక్క ఆవు కాదు, కొన్ని వందల ఆవులు, కొన్ని వేల ఆవులు ఆ కొండ ఎక్కి ఆ పచ్చగడ్డి మేసి అక్కడ బండలకు ఇలా ఒత్తుకుంటుంటే ఆ పాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఇంకా పైగా ఆ కొండల్లో ఏం చెట్లు ఉంటాయంటే ఖర్జూర చెట్లు ఉంటాయి. ఏం చెట్లు? ఖర్జూర చెట్లు. ఆ ఖర్జూరాల నుంచి వెళ్ళి ఆ రసం తేనెను పారినట్టుగా. అర్థమవుతుందా? ఆ కొండల్లో తేనె ఉంటుంది. అంటే ఇంకా మీరు అర్థం చేసుకుంటే ఎంతైనా వివరించుకోవచ్చు. నిజంగా అది ఏం దేశం అంటే నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశం. అర్థమవుతుంది? ఇంతటి పచ్చటి సమృద్ధి కలిగినటువంటి దేశానికి దేవుడు నడిపిస్తానన్నది నిజమే. ఆ కొండల్లో పడి నడుస్తున్నప్పుడు ఇలా కనిపించింది. ఏమనిపించింది? బాబా, దేవుడు నిజంగా మనకు పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తానన్నాడు కదా, నిజమురా ఇది పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెప్పేసి వీళ్ళు నిశ్చయముగా దీన్ని మనము, దేవుడు చెప్పింది నిజమే, ఇగో పాలు ప్రవహిస్తున్నాయి, దేవుడు చెప్పింది నిజమే, ఇగో తేనె ప్రవహిస్తుంది, దేవుడు చెప్పింది నిజమే, ఇగో నూనె ప్రవహిస్తుంది. ప్రవహించడం ఏందండి, ఇక్కడ కొనుక్కుంటే కూడా దొరకట్లేదు, రేట్లు ఎక్కువైపోతే. అర్థమవుతుందా? హల్లెలూయా. అక్కడ నుండి వస్తున్నాయి ఇప్పుడు మన ఇండియాకి ఖర్చులు, డేట్స్. అయితే మనం అర్థం చేసుకోవాలి, నిశ్చయముగా దీన్ని మనం స్వతంత్రించుకుంటాం.
దేవుడు చెప్పినట్టే ఉంది, అవును దేవుడు చెప్పాడు కాబట్టి మనము ఖచ్చితంగా దీన్ని మనం స్వతంత్రించుకుంటామని వాళ్ళు నమ్మారు, స్వతంత్రించుకున్నారు. యెహోషువ కాలేబు. మరి మిగతా వాళ్ళకి ఏమైంది? వ్యర్థమైంది. మిగతా వాళ్ళకి ఏమైంది? నిష్ప్రయోజనమైంది. అక్కడ వ్యర్థమైంది అనుకుంది కదా, నిష్ప్రయోజనమైంది. ఎందుకు వ్యర్థమైంది? మరి వాళ్లకు అర్థం కాలే. అరే దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మనకి ఇస్తాడు అనేది సరిగా అర్థం కాలే. మరి అర్థం కానప్పుడు అర్థమైనతో ఉండొచ్చు కదా నానా. ఇప్పుడు వీళ్ళకి అర్థమైంది, ఎస్ అన్నారు. ఎస్ అనడంతో కరెక్టే అని ఉన్నది కూడా అయిపోవు కదా. వాళ్ళు ఎస్ అంటున్నాండి అంత ధైర్యంగా, సరే అని వాళ్ళతో ఉన్నా అయిపోవు కదా, మౌనంగా నూరు పుస్తకాలు ఉన్నా అయిపోవు కదా. నన్ను అర్థమైందా కాలేదా? ఈ 12 మందిలో ఈ 10 మంది నోరు మూసుకొని ఉన్నా పొందుకుంటారు కదా మంచిగా. అర్థమైందా? ఏమనాలి వీళ్ళను? నోరు మూసుకొని ఉన్న మంచి పొందుకుంటారు కదరా. వాళ్ళతోనే కలిసిపోయారు. విశ్వాసం ఉంచుతున్నారు వీళ్ళు విశ్వాసం లేదు వీళ్ళకి. మరి విశ్వాసం ఉన్న వాళ్ళతోనైనా నోరు మూసుకొని ఉంటే వీళ్ళు కూడా పొందుకుంటారు కదా ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, ఆ సమృద్ధిని, ఆ ఆశీర్వాదాన్ని. అవునా కదా? సో వారు నోరు మూయలేదు. పైగా అరే వాళ్ళు ఎక్కడ మనం ఎక్కడ, వాళ్ళ దృష్టికి మనం మిడతల్లాగా ఉన్నాము, మాకు మేము కూడా మిడతల లెక్కనే అనిపించినాము అంటున్నారు. మీరు మిడతల బ్యాచరా పోండి, మీరు అసలు అక్కడికి పోదన్నారు. అర్థమైందా? మీ దృష్టికి మీరు ఏమనుకుంటున్నారు? సరే వాళ్ళ దృష్టికి మిడతలు లెక్కుంటే ఓకే, మరి మీ దృష్టికి కూడా మీరు మిడతలే అనుకున్నారు కాబట్టి మీరు ఇక్కడనే ఉండండి, మిడతల బ్యాచ్ ఇక్కడనే ఉండండి, విశ్వాసం బ్యాచ్ వెళ్ళిపోండి. వాటిని అలో చేయలేదు దేవుడు. దేవుడు అలో చేయడం కాదు, వీళ్ళే అలో చేసుకోలే. అర్థమవుతుందా? వీళ్ళకు వీళ్ళే వాళ్ళ విశ్వాసం వ్యర్థం చేసుకున్నారు. అసలు విశ్వాసం విన్న మాటలు అన్నీ వ్యర్థం అయిపోయింది. అర్థమైందా? ఎర్ర సముద్రం దాటించే, మన్నాలు కురిపించే, పురేళ్ళను కురిపించే, ఏంటి మధురమైనటువంటి నీళ్లు మారాను మధురముగా మార్చే, ఎరికో గోడలు కూల్చే, అంటే ఎన్నో గొప్ప కార్యాలు చేసుకుంటూ ఇంతగానో నడిపిస్తే ఏమైపోయింది? నీకు నువ్వు చేతుల ఆరా ఏం చేసుకున్నావు? వ్యర్థం చేసుకున్నావు, నిష్ప్రయోజనం చేసుకున్నావు. కనీసం నీకు అర్థం కాకుండా విశ్వాసులతోనైనా ఉండాల్సింది. నువ్వు ఆ సేవలో తిరిగే వాళ్ళతో నువ్వు తిరిగితే నీకు వచ్చేది. ఆ కాలేబు యెహోషువతో నోరు మూసుకొని ఉన్న నువ్వు పొందుకునేవాడివి. నీ సర్కిల్లో నిన్ను స్పెషల్గా ఒకరు పిలిచి నీకు పని అప్పగిస్తారా? నీ సర్కిల్. నాకు నిన్న ఒక ఆశ్చర్యం అనిపించింది, మీరేమనుకోవద్దు. అంతో ఇంతో ఏదో దేవుని కృప. ఎప్పుడో 2005 సంవత్సరంలో బాప్టిజం తీసుకొని 2006 సంవత్సరంలో దేవుని సేవకు సమర్పించుకొని అలా ఏదో ముందుకు వెళ్తున్నా కాబట్టి ఇప్పటికి అంటే ఇన్ని సంవత్సరాలు 2006 నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 24 సంవత్సరాలు అంటే 19 సంవత్సరాల 18 years 19 years అంతేనా? 2006 to 2026కి 20 అవుతుంది మనకి. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంతగా సమర్పించుకొని దేవుని సేవ అని అటు తిరిగి ఇటు తిరిగి, నేను పాస్టర్ను, నేను సేవకుని, నేను ఆ ఫెలోషిప్ పోయి ఈ ఫెలోషిప్ పోయి, ఆ మీటింగ్ పోయి ఈ మీటింగ్ పోయి, వాళ్ళకి ప్రార్థన చేసి వీళ్ళకి ప్రార్థన చేసి ఇన్ని రోజులు చలామణి అయితే ఇప్పుడు నన్ను జమ్మికుంట ఆయన పిలిచి పీబీఎస్ నడిపిమంటారు. ఇంత ప్రయాసపడతాయి ఈ మేడిపల్లి ఆయన పిలిచి కొంచెం మాకు పీబీఎస్ నడిపిస్తావా అంటుంది. ఇన్ని ఏళ్ళు చలామణి అయితే కానీ మనకు ఒక పిలుపు రావట్లే. అంటే చెప్తున్నా నా విషయంలో, కొంతమంది 1 yearలో క్లిక్ అయ్యేటోళ్ళు ఉంటారు. ఇంతగానం చేస్తే ఇప్పుడు ముసిరాబాద్ మాస్టర్ గారు అయ్యా మా చర్చిలో పీబీఎస్ నడిపిస్తావా అంటున్నారు. నిన్న ప్రశాంత్ అన్న ఫస్ట్ టైం పిలిచి వాళ్ళకి అక్కడ వాళ్ళు మనకు అక్కడ వీపీఎస్ ఇచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు
1998 సంవత్సరం నుండి ఆ సేవకుని దగ్గర ఇప్పటి వరకు అలా అణిగిమణిగి ఉండి ఆయనను గౌరవించి ఒక ఆత్మీయ తండ్రిలాగా నాకు నేను అతని దగ్గర బాప్తిజం తీసుకుని ఇన్ని రోజులు ఉంటే నిన్న పిలిచి టీచర్స్ ట్రైనింగ్ అప్పగించింది నాకు. ఆయన కూడా రాలేదు, నాకు ఇచ్చేసింది నిన్నటి రోజున. అంటే మనల్ని నమ్మాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది అనిపిస్తుంది నాకు. అమ్మ అర్థమవుతుందా? మరి ఉదాహరణకు చెప్తున్నా, మీరు బాధపడద్దు. మరి నిన్నెవరు పిలుస్తున్నారు నాయన? నిన్నెవరైనా పిలిచి నీకు ఏమైనా పని అప్పగిస్తారు ఎవరైనా? 20 ఏళ్ళకి నాకే గతి లేదు, నీకెవరు పిలిచి చెప్తారు నాయన? అమ్మ అర్థమవుతుందా? కనీసం ఆ పిలిచడంతో నేను ఎమ్మడిపోతే బాగుంటుంది కదా. అంతో ఇంతో 20 ఏళ్ళకు ఎవడో కానక ఇప్పుడు పిలుస్తుంటే ఆయనతో వెళ్తేనే ఉన్నా. ఇన్నేళ్ళకి నల్గొండ పిలిచారు మనల్ని, ఇన్నేళ్ళకు. అమ్మ అర్థమవుతుందా? నల్గొండ పిలిచారు ఇన్నేళ్ళకి కొన్ని వేరే జిల్లాలు వెళ్ళి రాగలుగుతున్నాం. ఇంకా కరీంనగర్ పోయి వచ్చినాం. ఓకే, ఇన్నేళ్ళకి జమ్మికుంటలో వాక్యం చెప్పి వచ్చినాం. చెప్తున్నా, ఇన్నేళ్ళకి దొరికేది మనకు ఛాన్స్ బయట వెళ్ళి వాడబడడానికి. కనీసం మరి మీకు ఒకవేళ 1 ఇయర్లోనే మీరు క్లిక్ అయ్యి మిమ్మల్ని మంచి ఫేమస్ స్పీకర్స్ కావచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి మీ జ్ఞానానికి మీరు 1 ఇయర్లో క్లిక్ కావచ్చు, ఓకే. కానీ కనీసం వాళ్ళతో మనం వెళ్ళినప్పుడు మనం కూడా వాడబడే ఛాన్స్ ఉంటుంది కదా. అర్థమవుతుందా? అవునా కాదు? ఓకే, నేనేం చెప్తానంటే రేపు నైట్, ఎల్లుండి నైట్, ఆవుల నైట్ 3 రోజులు 28, రేపు 28, 28, 29, 30 3 రోజులు కూడా లవ్ ఇండియా మినిస్ట్రీస్లో ఓన్లీ చిల్డ్రన్ మినిస్ట్రీలో ట్రైనింగ్ ఉంది. 3 రోజులు, ప్రతిరోజు రాత్రంతా. చెప్పండి, 3 రోజులు మీరు నాతో ఉంటే మీరు నేర్చుకుంటారు. మీకు ఇదే ఇన్విటేషన్. ఇక స్పెషల్గా పిలిస్తే ఎవరు రాదు, వస్తారో రారు నాకు తెలియదు. కానీ నేను ఒక ఇన్విటేషన్ ఇస్తున్నా మీకు. మీ డ్యూటీకి పోయి, మీ పని పోయి చక్కగా నా దగ్గరికి రావాలి. మీరు మీ తిండి ఏమైనా ఉంటే నేను చూసుకుంటా, ఓకేనా? చక్కగా పనికి పోయి మీరు చక్కగా నా దగ్గరికి రావాలి. ఇక మళ్ళీ మీ హాస్టల్ పోవద్దు, మీ రూమ్కి పోవద్దు, మీ ఇంటికి పోవద్దు. చక్కగా మీరు నా దగ్గరికి రావాలి. ఏ టైంకైనా అయిపోయింది మీ డ్యూటీ. రాత్రి 12 గంటలకు అయిపోయిందన్న అందుకే రాలే అనొద్దు. మీరు 12 గంటలకు కూడా చక్కగా నా దగ్గరికి రండి. గంట సేపు ప్రాక్టీస్ చేయించే పడుకోబెడతాను మీరు, ఓకేనా? సో కాబట్టి దేవుడు నాకు ఇది ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి మీరు ప్రిపేర్ అయిన వాళ్ళని దేవుడు వాడుకుంటాడండి. ప్రిపేర్ కాని వాళ్ళని దేవుడు వాడుకోలేడు. కనీసం నేను నిన్న 2 రోజులు సాంగ్స్ ప్రాక్టీస్ చేసినాం కాబట్టి అక్కడ సాంగ్స్ నేర్పించే అవకాశం దొరికింది. ఒకవేళ ఆ 2 రోజులు ప్రాక్టీస్ చేయకుంటే అసలు మాకు నిన్న అవకాశం వచ్చేది కాదేమో. సడన్గా వచ్చింది అసలు మాకు నిన్న ఛాన్స్. వేరే బ్రదర్ వెళ్ళాలి అక్కడికి, బీబీఎస్కి. బీబీఎస్ మొత్తం లీడ్ చేయాలి. మళ్ళీ ప్రారంభ ప్రార్థన నుంచి ఎండింగ్ ప్రేయర్ వరకు వేరే వాళ్ళు జోక్యం చేసుకోరు. అక్కడ స్టార్టింగ్ టు ఎండింగ్ ఒకరే లీడ్ చేయాలి. అది ఆయన రావట్లేదు, దూరం ఉన్నాడని చెప్పి ఫోన్ వస్తే ఆ ఛాన్స్ మనకు దొరికింది. సరిగ్గా దానికి 2 రోజుల ముందు మేము ప్రాక్టీస్ మొదలు పెట్టుకున్నాం. ఇక్కడ ప్రాక్టీస్ చేసినాం కాబట్టి ఇక్కడ ప్రాక్టీస్ చేసిందంతా అక్కడ ఉపయోగించినాం. మేము ప్రాక్టీస్ అయ్యేది వేరే దానికోసం, కానీ దాన్ని సిబిసి పిల్లల కోసం కూడా వాడుకున్నాడు దేవుడు. ఎంత గొప్ప విషయం కదా. నా మమ్మీ అర్థమైందా నీకు? అసలు అది మన దృష్టిలో ఉందా? కానీ దేవుడు అలా వాడుకుంటాడు. నీవుగా విశ్వాసం ఉంచి నువ్వుగా ప్రూవ్ చేసుకుంటే నిన్ను పిలుస్తారు. లేకుంటే పిలిచిన వాళ్ళతోనైనా నువ్వు వెళ్ళాలి, కలిసి వెళ్ళాలి. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం తీయండి అందరు కూడా. అమ్మా హెబ్రీ 4:2 అందరు తీయాలి నాన్న, బాయ్స్ త్వరగా. ఇంకా హెబ్రీ 4:2 ప్రాక్టీస్ చేయి నాన్న. హిందీ నువ్వు మంచిగా తగడగడగడగడ చదవాలి. నువ్వు మళ్ళీ చదవాలి. నువ్వు చిల్లదనక నువ్వు మళ్ళీ చదవాలి. చదువు నాన్న.
వారికి ప్రకటింపబడినట్లు. మనకును సువార్త ప్రకటింపబడెను. అమ్మా, మనకును సువార్త ప్రకటింపబడెను. ఆలనాడు ఇజ్రాయేలు ప్రజలకి ప్రకటించబడ్డట్టే, అప్పుడు శిష్యులకు ప్రకటించబడ్డట్టే, అప్పుడు ఆదిమ సంఘానికి ప్రకటించబడినట్లే ఇప్పుడు మనకు కూడా ప్రకటించబడుతుంది సువార్త. అవునా కాదా? వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడుతుందా? బడినా? బడెను. ఓకే. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయను. ఏది వాక్యం నిష్ప్రయోజనం అవడం ఏందండి? అమ్మ, అర్థమవుతుందా నాయనా? వాక్యం నిష్ప్రయోజనం అవుతుంది అసలు కాదు. కానీ ఎందుకు అవుతుంది ఇక్కడ? నువ్వు విన్నావు, వాళ్ళు విన్నారు, కానీ విశ్వాసము గలవారై విన్నవారితో విశ్వాసము గలవారై కలిసి లేరు గనుక, విశ్వాసము గలవారితో కలిసి లేరు గనుక వారు విన్నది వారికి వ్యర్థమైంది. వాక్యం కాదు వ్యర్థమైంది, వారు విన్నది వారికి వ్యర్థమైంది. వారు విన్న వాక్యం ఏదైతుందో వారికి వ్యర్థమైపోయింది. అంటే వారికి ప్రయోజనం లేకుండా అయిపోయింది. వారు దాని ద్వారా ఏమి పొందుకోలేకపోయారు, ఏమి చేయలేకపోయారు. అర్థమైందా అమ్మా? అర్థమైందా? కాలేబు యెహోషువాలు విన్నట్టుగానే మిగతా 10 మంది లీడర్స్ కూడా విన్నారు కదా. కాలేబు యెహోషువాకేమో ఆ విశ్వాసం కలిగి ఉండి మేము ఖచ్చితంగా మేము స్వతంత్రించుకుంటామన్నారు. మిగతా 10 మంది ఏమన్నారు? ఏమో యా వారి దృష్టికి మేము మిడతల వాళ్ళే ఉన్నాం, మేము కూడా మా దృష్టికి మిడతల వాళ్ళే ఉన్నామని వాళ్ళు అన్నారు. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఈ ఇద్దరితో ఈ 10 మంది కలిసి ఉన్నా అయిపో. వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళిద్దరిని కించపరుస్తూ వాహము వీళ్ళు అంటే పరిశుద్ధాత్మ అంటారా బాబు, భాషలు మాట్లాడతారా బాబు, అంటే గడికి ప్రార్థన అంటారు, వీళ్ళతో ఉంటే మన వాళ్ళ కాదురా నాయన అని చెప్పి వీళ్ళు పక్కకుండా మొదలుపెట్టారు. వీళ్ళిద్దరేమో ఏ చెట్టు కనబడితే ఆ చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేసుకుందామా అంటారు. ప్రార్థన ఇది ఎక్కడ ప్రార్థన రా బాబు. వీళ్ళు పక్కకు పోతా ఉన్నారు. ఆ చెట్టు ఈ చెట్టు చూసి ఆ కాయ ఈ కాయ తినుకుంటా వీళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమో ప్రార్థన చేసుకుంటున్నారు. అడివేనా అప్పుడు ఏమన్నా రోడ్లు ఉన్నాయా? తార్ రోడ్లు ఉన్నాయా? కొండలల్లో గుట్టలల్లో పడిపోతా ఉన్నారు వీళ్ళు. మళ్ళీ చీకటి కాగానే మళ్ళీ ఒక దగ్గర డేరా వేసుకొని లేకుంటే ఏ చెట్టు కింద పడుకున్నారు. పడుకున్నప్పుడు రే కాలేబు యెహోషువ అంటారు, ప్రార్థన చేసుకుందామా అంటున్నారు. ప్రార్థన అంటే మీరు చేసుకుని మేము అలసిపోయిన వీళ్ళు పడుకున్నారు. వీళ్ళు ప్రేయర్ చేసుకుంటున్నారు. వీళ్ళు పోయారు, చూశారు, నిశ్చయంగా మనం స్వతంత్రించుకుంటామన్నారు. వీళ్ళేమో వామ్మో అక్కడ జనం ఇట్లున్నారు కదరా బాబు, మనం వీళ్ళని గెలవలేమన్నారు. అర్థమైందా? కనీసము ఈ 10 మంది వంశము కూడా అక్కడికి చేరాలంటే ఈ విశ్వాసము గల వారితో వీళ్ళు నోరు మూసుకొని ఉన్నా బాగుండేది పాపం. అర్థమైంది కదా? సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్. హల్లెలూయా. కాబట్టి మనకు దేవుడు తనకిష్టమైనటువంటి కాపర్లను నియమించి పెట్టినప్పుడు, వారి స్వరం మనం వింటున్నప్పుడు, వారితో మనం కలిసి ఉన్నప్పుడు వారు జ్ఞానంతో వివేకంతో మనకి గైడ్ చేస్తుంటారు. ఇర్మియా 3:15 ప్రకారం. అప్పుడు మనం ఏమవుతామంటే మనము చక్కగా దేవుడు మన కొరకు సిద్ధపరిచింది మనము పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇర్మియా గ్రంథం 29:11 చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది చూడనా. ఇర్మియా 29:11 ఏమనుందినా? నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు ఏంటంట? నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు, ఇది నా వాక్కు. నేను మీ కొరకు ఉద్దేశించినటువంటి సంగతులు అవి మేలుకరమైనవి, అవి మీ జీవితంలో ఎంత మాత్రము హానికరమైనవి కావు. హల్లెలూయా. అవి మీకు జీవం ఇస్తాయి, సమృద్ధి జీవం ఇస్తాయి,
మీరు ఓవర్ఫ్లో అవడానికి కారణం అవుతాయి. ఎక్కడుందన్నమాట? యోహాను 10:10 ప్రకారంగా కదా, యోహాను 10:10 ప్రకారంగా ఆ సంగతులు, నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతి ఏంటంటే, నేను మీ కొరకు రక్షకుని పంపిస్తాను. ఆ రక్షకుడు వచ్చి మీకు ఏమిస్తాడు? జీవం ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు, సమృద్ధి జీవం ఇస్తాడు. అది మీలో నుండి పొంగి పొర్లుతుంది, ఊరడి బుగ్గగా ఉంటుంది. మరలా మీకు దాహము కాదు, మీరు కృంగిపోరు, పడిపోరు, నిలబడతారు. అది మీలో నుండి ఓవర్ఫ్లో అవుతుంది. 2 కొరింథీ 9:8 ప్రకారం, 2 కొరింథీ 8:9 ప్రకారం, నా కృపను నేను మీ ఎడల విస్తరింపజేయగలను. ప్రతి ఉత్తమమైన కార్యము చేయటకు మీరు నిలబడగలుగుతారు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. అది మిమ్మును గురించి నేను మేలుకరమైనటువంటివి నేను ఉద్దేశించాను అని దేవుడు చెప్తున్నాడు. ఇంత మంచి మాటలు మనకు ప్రకటించబడితే అది నమ్మాలి, నీకు నీవు విశ్వాసం ఉంచాలి. కనీసం విశ్వాసం ఉంచిన వారితో కలిసి అయిన ప్రయాణము చేయాలి. అప్పుడు నీవు వాటిని పొందుకోగలుగుతావు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి మరి కొంతమంది గైడర్స్, మెంటర్స్, పెద్దవాళ్ళను దేవుడు నాకు ఇచ్చినప్పుడు, నా జీవితంలో వారిని నాకు చూపించినప్పుడు, వారి దగ్గర ఉన్నటువంటి ఉన్నతమైంది పొందుకోవడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు. కొన్ని ఏళ్ళు కష్టపడ్డారు. ఆ లెవెల్ రావడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు. అర్థమవుతుందా? తిండి ఉన్నా లేకున్నా, ఛార్జీలకు డబ్బులు ఉన్నా లేకున్నా, కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ ఆ స్థాయికి రాలేదని నాకు అర్థమైంది. మరి నేను కూడా అంత కష్టపడితేనే వస్తుందంటారా? ఏం లేదు, జస్ట్ నేను వాళ్ళతో ఉంటే నాకు వచ్చేస్తుంది. మా అర్థమైందా? కాలేదు. ఒక గిఫ్ట్ పొందుకున్నాడు ఒక సేవకుడు. ఎంత మంచి గిఫ్ట్ అంటే, అది ఇంచుమించు 20 ఏళ్ళ సాధనతో పొందుకున్నాడు. 20 ఏళ్ళు కష్టపడితే కానీ ఆ గిఫ్ట్ పొందుకోలేదు. అంత కష్టపడి జస్ట్ నేను ఎట్లా పొందుకుంటున్నా అంటే, జస్ట్ ఆయనతో ఉండే పరిచయం చేసి పొందుకున్నాను. ఈజీగా పొందుకుంటా 2 years 3 yearsలో. ఎంత గొప్ప అవకాశం. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా, 20 ఏళ్ళకి కానీ నన్ను ఎవడు పిలుస్తున్నాడు బయట. 1 సంవత్సరం 2 సంవత్సరాలు మీరు నాతో తిరిగారంటే మిమ్మల్ని నాకంటే ఎక్కువ పిలుస్తారు. మా అర్థమైందా? ఇతనికేమో 20 ఏళ్ళు పట్టింది, 2006 నుంచి 2026 పట్టింది. కానీ మీకు 2 ఏళ్ళు తిరిగితే చాలు. మీరు అక్కడ పాస్టర్ని పరిచయం చేసుకుంటారు, మళ్ళీ 2 సార్లు ఫోన్ చేసి ఎలా ఉన్నారు, బాగున్నారా, పిల్లలు బాగున్నారా అంటారు. నెక్స్ట్ టైం మిమ్మల్ని రమ్మని పిలుస్తారు ఆయన. ఎందుకంటే ఈయన బిజీ కావచ్చు, ఈయన బిజీ కాబట్టి మిమ్మల్ని వాడుకుంటారు వాళ్ళు. నన్ను అర్థమైందే కాలేదు. సో విశ్వాసము గల వారితో కలిసి తిరగడం వల్ల, దేవుని బిడ్డలతో, దేవుని సేవకులతో, ఉన్నతమైన వారితో కలిసి తిరగడం వల్ల అది మనకు వస్తుంది. అందులో ఉదాహరణకి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తాను. దావీదు ఎవరితో తిరిగాడు? స్నేహం. యోనతాన్తో తిరిగాడు. యోనతాన్ ఎవరు? రాజకుమారుడు. దావీదు ఎవరు? గొర్రెల కాపరి. కానీ యోనతాను రాజకుమారుడితో తిరిగినందుకు రాజయోగం వచ్చేసింది దావీదు. నెక్స్ట్ రాజు అయిన తర్వాత ఎలా ఉండాలో నాకు అర్థమైపోయింది. అసలు రాజు అంటే ఎట్లుంటుంది, రాజు ఇల్లు ఎట్లుంటుంది, రాజు టేబుల్ ఎట్లుంటుంది, రాజు భోజనం ఎట్లుంటుంది, రాజుతో ఉంటే ఆ మర్యాద అన్నీ అర్థమైపోయినాయి. నేను కొత్త నేర్చేసుకున్నాను. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో నేను రాజు అయిపోయింది. అర్థమవుతుందా? నువ్వు సింపుల్ మ్యాన్వే బాబు, సింపుల్ మ్యాన్. కానీ నీకు ఒక మేనేజర్ పరిచయం అవుతాడు, ఒక CEO పరిచయం అవుతాడు. నువ్వు అతనితో 2 సంవత్సరాలు తిరిగితే నువ్వు ఒక కంపెనీ CEO అయిపోతావు. అయిపోయి సింపుల్. దేవుడు ఇలా తీసుకెళ్ళి ఇలా పెట్టేస్తాడు. నీకు తెలియదు అది. అర్థమైందా? హలో, అర్థమైందా అమ్మా? నీకు అర్థమైందా? ఎంత సీన్ ఉంది నీకు? సంవత్సరానికి నెలకు ఒక 50,000 సంపాదించే సీన్ ఉందా? చెప్తున్నా, మంచిగా కష్టపడి మంచి మార్గంలో వెళ్ళి సంపాదించాలంటే సంవత్సరానికి 50,000 సంపాదిస్తావా? నెలకి 1,00,000 సంపాదిస్తావా? 10 లక్షలు 20 లక్షలు సంపాదించే వాళ్ళని నీకు పరిచయం చేస్తారు దేవుడు.
వాళ్ళు 10 లక్షలు 20 లక్షలు సంపాదించడానికి వాళ్ళు ఎంతో పెద్ద కంపెనీ స్థాపించి ఎంతో కష్టపడి ఆ స్థాయికి వస్తారు. వాళ్ళు 20 ఏళ్ళ సాధన చేసి వాళ్ళు అక్కడి దాకా వస్తారు. నువ్వు ఒకే సంవత్సరం స్నేహం చేసి ఆ స్థాయికి వెళ్ళిపోతావు. అర్థమైంది? 1 సంవత్సరం నువ్వు అతనితో స్నేహం చేసి జస్ట్ విశ్వాసంతో నువ్వు ఆ స్థాయికి వెళ్ళిపోతావు అంతే. ఏం లేదు, సింపుల్. దేవుడు నిన్ను అలా తీసి ఇలా పెట్టేస్తాడు. అమ్మ అర్థమవుతుందా? మీ నమ్మకాన్ని చూసి గాడ్స్ వర్డ్ ఈజ్ రిలీజింగ్ హియర్. నాన్న మీరు చాలా జాగ్రత్తగా వినండి. మీరు నమ్మకస్తులుగా మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ పని చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీ మేనేజరు లేదా మీ యొక్క పైన ఉన్నటువంటి అధికారులు లేదా కంపెనీ అధికారి, డైరెక్టర్, ఫౌండర్ మిమ్మల్ని గమనిస్తాడు. అతనే మీకు అవసరమైతే ఒక బ్రాంచ్ పెట్టి, డానియల్ ప్లీజ్ మీరు ఈ కంపెనీకి సీఈఓగా ఉండగలరా అంటాడు. అంతే, సింపుల్గా. ఆయన సీఈఓ కావడానికి ఎంతో కష్టపడి 30-40 ఏళ్ళు కష్టపడి కంపెనీ పెట్టి స్థాయికి వచ్చింది. కానీ నువ్వు ఏం చేయకుండా 5 ఏళ్ళు ఆయన దగ్గర 2 ఏళ్ళు నమ్మకంగా ఉండి నువ్వు కంపెనీ సీఈఓ అయిపోయింది. అలా చేస్తాను నేను. నన్ను చేస్తాడని ఎంతమంది నమ్ముతున్నాను? ఆమేన్. అర్థమైందా? విశ్వాసము వారికి ప్రకటింపబడ్డది, నీకు ప్రకటింపబడ్డది. కనీసం ఆ విశ్వాసం గల వారితో నువ్వు కలిసి తిరిగినప్పుడు అంట నీవు అది పొందుకుంటావు. అదేనా? ఆ ఐశ్వర్యం గల వారితో నువ్వు కలిసి ప్రయాణం చేసినా కూడా అది నువ్వు గుర్తుపెట్టుకోండి. నాకు ఒక స్నేహితుడు పరిచయం అయ్యాడు, ఒక సేవకుడు. ఆ సేవకునితో నేను స్నేహం చేస్తున్నప్పుడు అతనికి ఏం వరం ఉందంటే దర్శనాలు చూసేటువంటి వరం ఉంది. ఆయన పడుకున్నప్పుడు లేదా కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కొంతమంది వ్యక్తుల గురించి కొన్ని చూపిస్తాడు అతను. నేను కొన్ని రోజులే స్నేహం చేశాను, కానీ నా మనస్ఫూర్తిగా చేశాను. మనస్ఫూర్తి సింపుల్గా చెప్పాలంటే మీరు అర్థం చేసుకోండి నేను ఎంత డీపో. ఓకే, నేను ఇంటికి వేసరికి అన్నం లేదు, కూర లేదు, ఏం లేదు, మొత్తం వండి పెట్టేశాను. ఆయన వెళ్ళి ఏదైనా హోటల్ పోయి తిందాం బాగుంది, ఎందుకయ్యా ఆలు కర్రీ చేస్తాం, బియ్యం పెట్టేస్తాం, కట్ చేసి వండేస్తాం. సేవకుడు ఒకడే ఉన్నాడు, వాళ్ళ భార్య కనడానికి వెళ్ళింది, ప్రెగ్నెంట్. ఆయన బట్టలన్నీ ఇప్పుడు వేస్తాం, బట్టలన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ మళ్ళీ ప్రేయర్ తీసుకోవడానికి లేదు. మొత్తం సాయంత్రం కల్లా 3 బకెట్లు అయిపోయింది, అన్ని బట్టలు మొత్తం 10 బ్యాగులు ఉన్నాయండి, మొత్తం నీటి బ్యాగులు. 3వ రోజు నాకు దర్శనాలు రావడం స్టార్ట్ అయింది. హల్లెలూయా చెప్పండి, చెప్పండి. నేను ఆ సేవకులతో సహవాసం చేసి జస్ట్ పరిచయం చేసినప్పుడు అతనికి ఏ దర్శన వరం అవుతుందో నాకు దర్శనాలు వస్తున్నాయి. పొద్దున్న నేను దర్శనాలు చెప్పేస్తున్నా. అర్థమవుతుందా? మనము అలా కలిసి పరిచయం చేసినప్పుడు వాళ్ళు పొందుకోవడానికి పాపం ఆయన ఎన్నో రోజులు ఉపవాసం ఉన్నాడట, దీక్ష చేసినట, ప్రార్థన చేసినాడు, ఎన్నో చేసిండు ఆయన. ఆయనకు అంత కష్టపడుతూ వచ్చింది. నాకండి 20 రోజుల స్నేహంతో వచ్చేసి. అర్థమైందా కాదు? నా ఫ్రెండ్ మీకు చెప్తాను, స్వాగత్ ఈ సీలింగ్లో డాక్టర్ వైట్ అని అది పోస్తారు, లిక్విడ్ పోస్తారు. అయితే అప్పట్లో లిక్విడ్ పోసి స్లాబ్ వేయరు, ఒక 10 ఏళ్ళ కింద మామూలు స్లాబ్. ఇప్పుడు వాళ్ళు ఓట్స్ పెట్టి ఆ లిక్విడ్ని పంపిస్తారు, పంపు ద్వారా పంపిస్తే నెక్స్ట్ వర్షం వచ్చినప్పుడు ఇది అలా చేసి ఒక సంవత్సరం హోటల్ మేనేజర్ ఎట్లా వచ్చింది. పరిచయం ఎలా ఉన్నాం, బాగున్నాం, ఆయన పోయినప్పుడు అక్కడ తిని ఫ్రెండ్స్ తీసి పరిచయం చేసినట్టే. ఒకరోజు నా రిసెప్షనిస్ట్ లేడు, మాకు కూర్చుంటా వాహనం ఏంటి ఇది నెలంతా ఎండలో పంపు కొడితే 30,000 సంపాదిస్తాడు. ఈయన కూర్చొని 50,000 సంపాదిస్తాడు. ఓకేనా? ఈయన నమ్మకాలు చేసి ఇంకో కొత్త బ్రాంచ్ పెట్టి ఆ బ్రాంచ్ మొత్తం నువ్వు మేనేజ్ చేయగలవా అన్నాడు. అలా అర్థమైతే కాదు.
ఇప్పుడు కోటీశ్వరుడు అయిపోయింది. ఎలా? నెల 3 లక్షల్లో పరిస్థితి. నెలకు 30,000, నెలకు 3 లక్షల కంటే ఎట్లా వెళ్ళిపోయినట్టుగా నమ్మకంగా పంపు కొట్టి పని చేసాడు కాబట్టి. అర్థమైందా? ఆ ఇద్దరు నలుగురు చెప్తే భలే వాళ్ళు పంపించారు, మంచిగా చేస్తున్నారని వాళ్ళు చెప్పారు. ఒకరోజు టైం వచ్చిందో ఉంటా కూర్చుంటావా అన్నాడు. కూర్చుంటే నమ్మకంగా ఇంకా నిన్నమొన్న 10,000కి అంటే ఉదాహరణ చెప్తున్నా. నిన్నమొన్న 3 లక్షలు వచ్చి కౌంటర్కి 4 లక్షలు వస్తున్నాయి. ఇప్పుడు బాగా చేస్తావు. కూర్చుంటావా? చేస్తావా? నీ స్టెప్ కూడా అలా అయిపోతుంది. ఏమైంది తెలుసా? నాకు తెలిసిన ప్రత్యక్ష సాక్షి 30,000కి ఏమో జాబ్ చేసుకోవడం మొదలుపెట్టి మెల్లమెల్ల కష్టపడి 16-17 ఏళ్ళు ఎక్స్పీరియన్స్తో ఆయన ఒక అసిస్టెంట్ మేనేజర్ అయ్యారు. ఈయన ప్లాన్ అంతా మేనేజర్ కావాలి. 70,000 లక్ష రూపాయలు జీతాలు తీసుకెళ్ళి ఇప్పుడు ఈయన ఏమైందంటే ₹1,00,000 అయితే జీతం ఈ సంవత్సరము ప్రమోషన్ ఇవ్వండి 10,000 జీతం అన్న పెంచండి అన్నాడు. అంటే వాళ్ళు పెంచలేదు. పెంచకుంటే రీజన్ చేసేసి ఈయనకి ఇదే కంపెనీ నుంచి వెళ్ళిపోయి పెద్ద మధ్యలో పెట్టిన సార్ ఆయనకి CEO ఇచ్చేసారు. ఇప్పుడు ఈయన అసలు అసిస్టెంట్ మేనేజర్ కావాలనుకున్నాడు. కానీ ఇప్పుడు డైరెక్ట్ ఏమైంది చెప్పండి? నా కళ్ళ ముందు ఉన్నాడు ఆయన. ఓకేనా? నిన్న కూడా మేము అతన్ని కలిసాం. ఎందుకు నేను ఈ మాట చెప్తుంటే మన లైఫ్లో కూడా ఎక్కడ ఎలా మనము వాళ్ళతో కలిసి దేవుడు నీకు కొన్ని పరిచయాలు ఇస్తాడు. వాటిని చక్కగా మెయింటైన్ చేయాలి. వాళ్ళతో కలిసి ఇక్కడ ఏమనుంది? నీకు లేదయ్యా అంత సీను. ఆ సీన్ ఉన్న వాళ్ళతో కలిసి ఉండు. చెప్పు, నాకు అంత సీన్ లేదను ఒకసారి అను. ఏం కదా అను, ఉన్నోళ్ళతో తిరిగితే వస్తుందని చెప్పు. లేదు నాకే అంత ఏం లేకుండా ఉంది సీన్ అని కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. మరి అక్కడనే ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. నిజానికి ఐఎమ్ నథింగ్. దేవుణ్ణి బట్టి నేను ఐఎమ్ నథింగ్. బట్ వెన్ ఐ స్టాండ్ విత్ హిమ్ నాలో ఏమీ లేదు. కానీ ఆ యేసయ్యతో నేను కలిసి ఉంటే నాకు అన్నీ ఉన్నాయి. నేను యేసయ్యతో కలిసి ప్రయాణం చేస్తాను. దేవుడు నన్ను వారు కూడా స్టార్ట్ చేస్తాను. అలా విశ్వాసంతో గలవారితో కలిసి ఉంటే నా స్నేహితుడు నన్ను ఏమన్నాడు తెలుసా? నీకేం పని లేదా? నువ్వు కూడా సేవకునిగా పోయి ఆ సేవకునికి ఆయన టవాల్ అందించుడు, ఆయన బైబిల్ అందించుడు, ఆయన పరిచయం అవసరమా? విషయంలో మెయింటైన్ చేసి కూర్చోవాలి సైలెంట్గా. నీళ్ళు వాళ్ళు ఇద్దరు తాగండి. వాళ్ళు వెళ్తే నీళ్ళు తాగలేదు, నేనే పోయి నీళ్ళు అందిస్తాను. ఎంత ఓవర్ చేస్తున్నాను ప్రతి దగ్గరికి వచ్చి ఏదో ఒక పని చేయడం స్టార్ట్ చేయడం. అరే నేను ఆ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నా బాబు. ఏమనుకుంటా నేనేమనుకుంటున్నా? ఆ స్థాయికి వెళ్ళడానికి నేను ఆయనతో కలిసి ఎక్కడో నాకు సంబంధం కావాలని కోరుకుంటాను. నేను అర్థమైంది. నా పరిస్థితి నాకు దేవుడు అలాంటి గుణం ఇచ్చిండు నాకు. కాబట్టి మన జీవితంలో కూడా మనము వారితో కలిసి తిరగాలి, కలిసి స్నేహం చేయాలి, ఒక మంచి రిలేషన్ ఏర్పాటు చేసుకోవాలి, విశ్వాసం గల వారితో ఉండాలి, దేవుని సేవకులతో ఉండాలి. నీ చెవులో దేవుని మాట ఉండాలి. నీ చెవులో దేవుడు ఉండాలి. చెప్పండి, నీ చెవులో ఏముండాలి? దేవుడు ఉండాలి. అంటే అర్థం ఏంటి? దేవుని మాట వింటూ ఉండాలి. దేవుని మాట వింటూ ఉండాలంటే దేవుని సేవకులతో కలిసి ఉండాలి. ఆల్రెడీ ఆశీర్వాదం పొందిన వారితో నువ్వు కలిసి తిరుగుతూ ఉండాలి. అర్థమవుతుందా? ఆల్రెడీ దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసం గల వారితో నువ్వు తిరుగుతుంటే నీకు ఆ విశ్వాసం వస్తావు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు మీ సన్నిధి నాతో ఉంచి నడిపించినందుకే వందనాలు. మీ కృపను అనుగ్రహించినందుకు వందనాలు. మీ పరిశుద్ధాత్మ సన్నిధిని నాకు ఇచ్చినందుకే వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ బిడ్డలందరినీ కూడా నీతో కలిసి ప్రయాణం చేసేటువంటి వ్యక్తులు, ఎల్లప్పుడూ మిమ్మల్ని వారి చెవులో ఉంచుకునేటువంటి వారు ఉండటకు సహాయం చేసి నడిపించు. యేసుక్రీస్తు ప్రభు నామమున అడిగి ప్రార్థించి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.
అందరం లేచి నిలబడి కానుకలు సమర్పించుకుందాం. హల్లెలూయా.